చెప్పాడు కదా, అవును. ఓవర్ యాక్షన్ తప్పించేం లేదు, నేను చాలా నిజాయితీ పరునని. హ్మ్. మరి ఇంకా బెదిరించి అదే తను ఖండిస్తమే తప్పించి అంటే బయటకి రాదనుకున్నాడా ఈయన? ఈ వీడియో అంతే బయటకి అంతే. రాదులే. అంటే లోకల్ రిటర్నింగ్ ఆఫీసరే అక్కడ కన్విన్స్ అయిపోయాడు కాబట్టి, అతనేమి రాయలేదు కాబట్టి హ్మ్. జరిగిపోయింది. హ్మ్. ఈయన ఇంకేం కాదులే అనే ధైర్యంతో ఉన్నాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎవడు చూడడానికి. హ్మ్. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈయన వెళ్ళిపోవడానికి కారణం అదే అయి ఉంటుంది. హుహు. హ్మ్. పల్నాడు రాజకీయాలకు పరాకాష్ట ఇది. పిన్నెల్లి రాజకీయాలకు పరాకాష్ట. ఖచ్చితంగా పల్నాడుకిలో పిన్నెల్లి రాజకీయం అనాలి. మాచర్ల. అంతే మాచర్ల రాజకీయం సినిమా అందుకే తీశారేమో. అంతే. ఈయన చూసి ఒక రకంగా. ఏంటి ఇప్పుడు ఈయన నెక్స్ట్ అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. రీపోలింగ్ కూడా పెట్టాలి నా దృష్టిలో అయితే అది. హ్మ్. ఎందుకంటే ధ్వంసం చేసిన తర్వాత అప్పుడు మిగతా వాళ్ళు రాకుండా ఉంటారు కదా, హ్మ్. అదంతా డిస్టర్బ్ అయ్యి ఉంటుంది కదా. హ్మ్. ఖచ్చితంగా అదైతే అంటే రీపోలింగ్ పెట్టాలి. ఈవీఎంకి అవి స్లిప్పులది సెపరేట్‌గా ఒకటి ఉంటది కదా! ఇది ఏమన్నా అయినా సరే అవి కౌంట్ చేసి చేస్తారేమో మళ్ళీ రీపోలింగ్ అవసరమా? మామూలుగా అయితే అప్పటిదాకా అయింది కౌంట్ చేసి చేస్తారు. హ్మ్. కానీ పాయింట్ ఏంటంటే లో- ఓట్లు మిస్ అవుతాయి అని కాదు, పోలింగ్ బూత్ దగ్గరకు రానియకుండా చేసినట్టు కదా ఇక ఆ టైంలో. అంటే తర్వాత పడాల్సిన ఓట్లు పడలేదా? హ్మ్. తర్వాత మళ్ళీ వేరే ఈవీఎం పెట్టానంటారు. అదే. అదే. కానీ ఆ ఘర్షణ కారణంగా వచ్చేవాడు ఆగిపోయి ఉండొచ్చుగా. అంతే. ఇప్పుడు 1000 వేయాలనుకున్నాడు 500 ఆగిపోయి ఉండొచ్చు కదా. హ్మ్. అది నష్టమే కదా. భయపడి వెళ్ళిపోతారు భయపడి కొంతమంది. వెళ్ళిపోతారు. ఖచ్చితంగా గొడవలు జరుగుతున్నప్పుడు ఎవరు ఉండరు. హ్మ్. హ్మ్. అందులో ఎస్పెషల్లీ మహిళలు, వృద్ధులు వెళ్ళిపోతారు అవతలకి. అవును. కాబట్టి ఇప్పుడు అక్కడ రీపోలింగ్ పెట్టడం అనేటువంటిది కనీస బాధ్యత. హ్మ్. ఒక రకంగా పల్నాడులోని మిగిలిన ఈవీఎంల